హలో అండి, నేను మీ రామకృష్ణ. మళ్ళీ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏం లేదండి, మొన్న ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ గారు ఇండియాలో జనాభా తగ్గిపోతుందని, ప్రతి మహిళ కనీసం 3 పిల్లలు కలాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ప్రతిపక్షాలు, ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చాడు. ఏమని అంటే, మోహన్ భాగవత్ గారు హిందువుల జనాభాను పెంచమంటున్నారు. ఇదే మోహన్ భాగవత్ గారు ఒకప్పుడు ముస్లింల జనాభా పెరుగుతుంటే దానివల్ల దేశానికి చాలా నష్టము, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి కల్పిస్తుంది అని మాట్లాడారు. మరి ఇప్పుడు హిందువులకు మోహన్ భాగవత్ గారు ఇస్తారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ ఫెసిలిటీస్ ఇస్తుందా అని చెప్పి మాట్లాడాడు. అట్లాగే కొందరు కాంగ్రెస్ లీడర్ కూడా మాట్లాడారు. అయితే నిజంగా మోహన్ భాగవత్ గారు హిందువుల జనాభా పెంచుకోమన్నాడా? అసలు ఆయన మాట్లాడిన టాపిక్ ఏంది? యాక్చువల్గా ఒక దేశంలో టిఎఫ్ఆర్ని బట్టి ఆ దేశం యొక్క జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అని చూస్తారండి. టిఎఫ్ఆర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్. ప్రస్తుతం ఇండియాలో ఈ టిఎఫ్ఆర్ అనేది 2.1%గా ఉందండి. కాకపోతే ప్రతి మహిళ సగటున 3 పిల్లల కంటే ఇది 3%కి వస్తుంది. అప్పుడు ఒక స్టాండర్డ్ అనేది వస్తుంది. ఫ్యూచర్లో ఇండియాలో యూత్ జనరేషన్ సౌత్ కొరియాలో 1.1%గా ఉందండి. ఇంతకన్నా తగ్గి కిందకి వెళ్తే మాత్రం, ఆల్రెడీ వెళ్తుందండి వాళ్ళది, ఒక 200 సంవత్సరాల తర్వాత సౌత్ కొరియాలో మనుషులు ఉన్నారండి. అసలు ఆ దేశం అంతా ఖాళీ అయిపోతుంది. ఇదే ప్రాబ్లం రష్యాకు, చైనాలో కూడా అంతే. అంతకుముందు ఒక ఫ్యామిలీకి ఒకటే పిల్లలు ఉండాలని, అంతకన్నా ఎక్కువ ఉండొద్దని రూల్ పెట్టి తర్వాత ఇప్పుడు మార్చారండి. అదే హాలాండ్లో ఉంది, ఇప్పుడు జపాన్లో, చాలా దేశాలకు వచ్చిన ప్రాబ్లం అండి ఇది. అలాగే ఇప్పుడు ఇండియా కూడా అదే ప్రాబ్లంలో ఉందండి. దానికోసం మన ప్రతి ఒక్క మహిళ కనీసం 3 పిల్లలను కనాలన్న మాట ఆయన అన్నాడండి. అంతే తప్ప ఆయన హిందువులు మాత్రమే కనాలి, ముస్లింలు కనొద్దు అన్న మాట అసలు ఆ మాట రాలేదండి. కాబట్టి మనం మాట్లాడుకుందాం, నిజంగా హిందువుల పాపులేషన్ తగ్గిపోతుంది ఇండియాలో అంటే లెక్కలు అలాగే చూపిస్తున్నాయండి. ఈ టిఎఫ్ఆర్ అనేది హిందూ మహిళల్లో 1.9%గా ఉందండి. అదే ముస్లిం మహిళల్లో 2.4%గా ఉందండి. అంటే హిందూ మహిళల్లో సగటున 1.9 పిల్లలు మాత్రమే కంటున్నారు. అదే ముస్లిం మహిళల్లో సగటున 2.4 మంది పిల్లలను కంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో హిందూ జనాభా తగ్గిపోయే సమస్య క్లియర్గా కనబడుతుందండి. ఇదే విషయాన్ని మనం మాట్లాడుకుంటే నిజంగా హిందూ జనాభా తగ్గుతుంది. తగ్గడం వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయో మీరు చూస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నాం, పాకిస్తాన్లో ఏం జరిగిందో చూస్తున్నాం. మనము ఇంత జనాభా ఉంటేనే మనకు ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నారు. ప్రతి విషయానికి మనం కోర్టుకు పోవాల్సి వస్తుంది, టెంపుల్ల గురించి కానీ దేనికైనా సరే. అట్లాంటిది మనం మనం తగ్గిపోయి వేరే మతాలు ఎక్కువైతే మనల్ని అసలు బతకనివ్వరు. అది వాస్తవమైన మాటని. కానీ మోహన్ భాగవత్ గారు మాట్లాడేది మాత్రం అది కాదు. ఆయన ఏం మాట్లాడారంటే, ఈ ఓవరాల్గా ఈ సమాజంలో ఈ జనాభా తగ్గిపోవడం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి మాట్లాడాడు. కానీ నిజంగా జనాభా ప్రతి ఒక్కరు 3 కంటే వాటిని భరించే పరిస్థితి దేశం ఉందా అంటే కూడా ఆలోచించాల్సిన విషయం అండి. ఇప్పుడు అంతమంది జనాభా పెరుగుతున్న వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, విద్య, ఉద్యోగాలు కల్పించడంలో కూడా ప్రభుత్వము దాంట్లో శ్రద్ధ వహించాలి. అప్పుడే ఇది సాధ్యం అండి. కనుక ఇది వేరే దేశాలలో పట్టి పీడిస్తున్న సమస్య కనుక మనం ఈ విషయంలో అర్థం చేసుకొని ఈ ప్రతిపక్షాల కుట్రను మనం తిప్పికొట్టాలండి. ఎవరు మంచి మాట్లాడితే దాన్ని అర్థం చేసుకొని అప్రిషియేట్ చేసే గుణము ఈ రాజకీయాలలో వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుందండి. ప్రతిదీ రాజకీయం చేస్తే మాత్రం దేశం బాగుపడదు. మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్, అంటే ఆర్ఎస్ హెడ్. ఆయన ఏది మాట్లాడినా ఇప్పటి వరకు చాలా ఆచితూచే మాట్లాడతారు. ఆయన వ్యాఖ్యలను వీళ్ళు తప్పుగా చిత్రీకరించి దాన్ని సెన్సేషన్ చేయడానికి చేస్తారు తప్ప, ఆయన అన్నది కావాలంటే ఆయన స్పీచ్ మీరు చూడండి, ఆయన ఎంత క్లియర్గా చెప్పాడు ఆయన చెప్పాలనుకున్నది. కనుక మీరు ఇలాంటి రాజకీయాల్లో పడకుండా మీరు పాయింట్ కరెక్ట్ అర్థం చేసుకొని మీరు మసులుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం.